వెల్కమ్ టు QK స్పీడ్ న్యూస్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పలు రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ పోరాటం కేవలం కాలేజీల కోసం మాత్రమే కాదని లక్షలాది మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల భవిష్యత్తు కోసం జరుగుతోందని నేతలు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చదువును కొనసాగించడానికి కుటుంబాలు ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రాజకీయ నేతలు హెచ్చరించారు. మీరు పట్టించుకోకపోతే లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే యావత్ తెలంగాణ దీని మీద స్పందిస్తుంది. సందర్భం వచ్చినప్పుడు మీకు కర్రు కాల్చి వాత పెడతాని చెప్పి రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని చెప్పారు. ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ పర్యవేక్షణను పెంచినట్లు తెలిపారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే ప్రాణ నష్టం తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని. నిజంగా ఎంత బాధాకరం అంటే గన్ను తీసి ఒక లైసెన్స్ వేరే వాళ్ళది ఉంటే కూడా ఆ గన్ను తీసి కూడా ఫైర్ చేసిందంటే వారికి అసలు భయం అనేదే లేకుండా పోయింది. పోలీస్ లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా వీళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నాకు కూడా గన్ లైసెన్స్ ఉంది, నాకు కూడా గన్ ఉంది, కానీ ఏనాడు నేను గన్ను బుల్లెట్ పెట్టుకొని తిరగలేదు. ఎందుకంటే అది అవసరమే లేదు మనకి. ఎప్పుడైతే మీరు మంచి పనులు చేసేటప్పుడు నీ పైన కక్ష సాధింపులు ఎందుకు ఉంటాయి? అట్లాంటి ఒక ఫామ్ హౌస్లో రిటైర్డ్ ఉద్యోగులకు కనీస బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగమేనని ఆరోపించారు. తెలంగాణను ఏటీఎంలా మార్చి ఏఐసీసీ పెద్దలకు సమర్పించుకునే ఆ ప్రయత్నం జరుగుతోందని అన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ అంశంపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ప్రతి పేదవాడి తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుల్లో నిర్ధారణ కోసం అవసరమైతే బ్లడ్ టెస్ట్ కూడా నిర్వహిస్తామని ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి యూరిన్ లో వెంటనే గుర్తించబడపోవచ్చని చెప్పారు. 2 గంటల ఆలస్యంగా యూరిన్ లోకి డ్రగ్స్ ట్రేస్ అయ్యే అవకాశం ఉందని వివరించారు. అందువల్ల ప్రభుత్వ అనుమతితో ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ టెస్ట్ నిర్వహిస్తామని చెప్పారు. డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. యువతను డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచడం ప్రధాన లక్ష్యమని ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనిషి యొక్క బాడీ మెటబాలిజం ప్రకారంగా 1 గంట 2 గంటలు లేటుగా యూరిన్లోకి డ్రగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫర్దర్గా ఇటువంటి వివాదాలు తలెత్తుతాయి, నిందలు వస్తాయనే ఉద్దేశంగానే మన స్టేట్ గవర్నమెంటు నిక్కచ్చితత్వాన్ని పాటించే ఉద్దేశంతో జీవో నెంబర్ 4ను అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం ఖచ్చితంగా మనం రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే, అది కూడా మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ ఫాలో అవడం వల్ల మనకు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని నిఖిల్ భారత్ స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హనుమాన్ మాల ధరించిన 5 విద్యార్థులను పాఠశాల యాజమాన్యం లోపలికి అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది. స్కూల్ నిబంధనల పేరుతో వారికి లోపలికి రానివ్వలేదని యాజమాన్యం తెలిపింది. అయితే దీనిపై హనుమాన్ స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 21 రోజుల పాటు స్కూల్కు రావద్దని విద్యార్థులకు చెప్పడంతో భక్తులు పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై స్థానికంగా చర్చ కొనసాగుతోంది. ఈ స్కూల్ యాజమాన్యం నిఖిల్ భారత్ మాల వేసుకొని స్కూల్ కడితే మాలలు ఇప్పేసి ఇంటికి పంపిస్తా అంటున్నారు. లీవ్ లెటర్ రాపించుకున్నారు దగ్గర ఉండి. మాల వేసుకొని స్కూల్ కడితే మాత్రం మాలలు ఇప్పేసి ఇంటికి పంపిస్తాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉపాధి హామీ పథకంపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు.
ఉపాధి హామీ చట్టాన్ని క్రమంగా తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా డంగభద్రలో రచ్చబండ కార్యక్రమంలో ఇప్పుడు బీజేపీ పార్టీ 12 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. ఇప్పుడు ఈ ఉపాధి హామీ పని ఎలా తయారైంది అంటే ప్రతి గ్రామంలో చెప్తూనే ఉన్నారు. ఉపాధి హామీ పని అసలు పేదవాడి కోసం చేస్తున్న పథకం లాగా లేనే లేదు అని ప్రతి గ్రామంలో చెప్తున్నారు. అసలు ఉపాధి హామీ పని అంటే ఎన్ని రకాలుగా దీన్ని నీరుగార్చాలో రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ అన్నారు. ప్రజా ప్రయోజనాలు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభ, శాసన మండలిలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం తప్పించుకోలేదని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని సిరికొండ స్పష్టం చేశారు. మార్గపు విధానం ఏంటంటే